తెల్లవారు 9 నుంచి అనుకుంటున్నాం ఎక్కడికైనా వెళ్దామా అని. ఒకళ్ళేమేమి బీచ్ అంటారు, ఒకరేమేమి సినిమా అంటారు, ఇంకొకళ్ళేమో సాలవనం పార్క్ అంటారు. ఎవరు డిసైడ్ అవ్వలేదు. పండగ అయితే మా ఊరు వచ్చాం. మా అన్నయ్య తమ్ముడు మా బావతో ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం. మా వాళ్ళందరికీ 10 రోజుల ముందు నుంచే పండగ వస్తున్నారు లేదని నేను కాల్ చేశాను. అందరూ వస్తున్నారు అన్నారు. కానీ నాకైతే మా మేనేజర్ అయితే నాకు లీవ్లు అయితే ఇవ్వలేదు. 3 days వరకు వస్తారు. ప్లీజ్ సార్ నేను పండగకి వెళ్ళాలి సార్, అందరూ వస్తున్నారంటే అప్పుడైతే ఇచ్చారు 3 days. ఫ్రెండ్స్ మీరు ఎంతమంది పండగకి వచ్చారో కామెంట్ చేయండి. చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్. కిందటి సంవత్సరం వచ్చాం వీడియో, మళ్ళీ ఇదే రావడం. ఇప్పుడు సంవత్సరానికి అందరం కలుస్తాం. 2 గంటలకు స్టార్ట్ అవుతాం అనుకున్నాం. వీళ్ళందరూ టైం చాలా లాగ్ చేశారు. చాలా చీకటి అయిపోతాం. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం కలిగిపట్నం బీచ్ కి. సంక్రాంతి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు కలిగిపట్నం సైడ్ వచ్చినట్టయితే ఒంబరవెల్లి డైట్ దగ్గర చెట్లు చాలా బాగుంటది. ఫోటోషూట్ కి అయితే ఎక్సలెంట్. ఎప్పుడైనా ట్రై చేయండి ఫోటోషూట్ కి. లైట్ హౌస్ అయితే ఇదేనండి. ప్రెజెంట్ అయితే మనకు ఎక్కనివ్వట్లేదు, ఎందుకంటే అది కొద్దిగా డ్యామేజ్ లో ఉంది. ఒకప్పుడు అయితే ఎక్కించేవాళ్ళు. లైట్ హౌస్ నుంచి అయితే 1/2 kilometer అయితే ఉంటుంది బీచ్ కి. ఎలా మొత్తానికి అయితే కలింగపట్నం బీచ్ కి అయితే వచ్చేసా. ఇకనైతే ఎంజాయ్ పండుగ. మేము వెళ్ళేటప్పటికి చాలా క్రౌడ్గా అయితే ఉంది బీచ్. You can't see me. Yahoo! మేమైతే బీచ్కి వచ్చినట్లేదు, హిమాలయాలకు వచ్చినట్టు ఉంది. చలి అయితే ఎర్రగా తీసేస్తుంది భయ్య. బీచ్కి వచ్చాక ఏదో ఒకటి తినాలి కదా. మేమైతే మూరి మిక్సర్ అయితే చెప్పాం. ఎత్తర్లారా ఎందుకు అలా వస్తాను అటు సైడ్. మూడు చీకటి అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మేమైతే రిటర్న్ అయిపోయాం. మా అన్నయ్య ఏదైనా వేడివేడిగా తిందామని గారెలో అయితే ఆపాడు. గారెలో ఈ షాప్ దగ్గర అయితే చాట్ అయితే చాలా ఫేమస్ అంట. మేము కూడా తిన్నాం, చాలా బాగుంది.